జన్మభూమి కమిటీ తాలూకా సంతకం ఉండాలి. జన్మభూమి కమిటీ సంతకం పెట్టకపోతే జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ పెన్షన్ అర్హుడికి ఇచ్చుకోలేని దౌర్భాగ్యమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని దిగజార్చారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ అన్ని రకాల రోగాలు నయమయ్యేవి. ఒక కిడ్నీ రోగం వచ్చినా, గుండె జబ్బు వచ్చినా, మెదడు వ్యాపు వచ్చినా, ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయి ప్రమాదం జరిగి కాళ్ళలో చెయ్యో విరిగిపోయినా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగానే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ₹1 కూడా బిల్లు లేకుండా ఎంత బాగా చూసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆరోగ్యశ్రీలో జబ్బులన్నీ కూడా తీసేసినారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆరోగ్యశ్రీకి విడుదల చేసినటువంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల పూర్తిగా ఈ రోజు ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా హింసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. స్థానిక పరిస్థితుల్లో గ్రామాల్లో వివక్షత చూపెడుతున్నారు. రాజకీయ కక్షలు రాజకీయంగా రెచ్చగొడుతున్నారు. చాలా మంది పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు. నీవు వైసీపీని వీడి మా పార్టీకి సపోర్ట్ చేస్తేనే మీకు అన్ని రకాలుగా చూస్తాం, లేదంటే జైళ్లకు పంపిస్తామని చెప్పి హింసిస్తున్నారు. ఇన్ని పరిస్థితుల్లో మరి ఈరోజు పాతపట్నం నుంచి జగనన్న మీద ప్రేమతో ఇక్కడ ఒక అభ్యర్థిని గెలిపించారు. ఆనాడు కలమటి రమణ్ని గెలిపిస్తే ఆ వ్యక్తి మనందరికీ విడిచిపెట్టేసి ఆ రోజు ఏ గుర్తు మీద నువ్వు గెలిచావు, ఏ అభిమానంతో నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఏ గౌరవంతో ఈ స్థానానికి వచ్చావు, కానీ అవన్నీ కూడా మర్చిపోయి కేవలం ఇసుక అమ్ముకోవాలి, ఇసుక సంపాదించుకుంటే ఆ ఇసుక అమ్ముకుంటే నా జీవితం గడిచిపోద్ది అనుకున్నావు. దానికోసం ₹100 కోట్ల కక్కుర్తిపడి ఈ రోజు జగనన్నకు మోసం చేసి నువ్వు వెళ్ళిపోయినావు. కానీ పాతపట్నం ప్రజలంతా కూడా జగనన్నతోనే ఉన్నారని నీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నువ్వు చేసినటువంటి మోసానికి రేపు ప్రజలు తప్పకుండా మీకు తిప్పి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.